తెలంగాణ రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో సమయానికి ఎరువులు అందక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నవాపేట పిఎసిఎస్ దగ్గర ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. డిమాండ్కు తగ్గట్లు ఎరువులు సరఫరా చేయకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. రోజు ఎక్కడో చోట రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్నగాక మొన్న మక్తల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మక్తల్ పిఎస్సిఎస్ వద్ద కూడా ఇదే విధంగా వందలాది మంది రైతులు యూరియా కోసం ఎగబడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ తాజాగా నవాపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ కూడా రైతులకు యూరియా సప్లై సరిగా చేయడం లేదు. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వానాకాలం సాగు ప్రారంభమైందని తెలిసినప్పటికీ కూడా సరైనటువంటి నిల్వలు మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని రైతులు చెప్తున్నారు. మరోవైపు వ్యవసాయ పనులు జోరందుకున్నటువంటి నేపథ్యంలో ఆ రైతులకు అనుకూలంగా రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు అందించాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. డిమాండ్ కి తగ్గ సప్లై లేకపోవడంతో రైతులు యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. తాజాగా నవాపేట ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున రైతులు ఉదయం 6 గంటల నుంచే అక్కడికి చేరుకొని క్యూ లైన్ లో నిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో 2009-14 ఆ సమయంలో ఏ విధంగా అయితే క్యూ లైన్లు పెట్టి యూరియా సరఫరా చేసిరో అదే విధంగా మరోసారి పెద్ద ఎత్తున రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. క్యూ లైన్ లో చెప్పులు పెట్టడం, క్యూ లైన్ లో ఆధార్ కార్డులు ఉంచడం వంటి ఘటనలు మనం తరచుగా చూస్తున్నాం కాంగ్రెస్ పాలనలో. ఇవాళ కూడా అదే రకమైనటువంటి పరిస్థితులు మనకు కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ రైతులను ఇబ్బంది పెడుతుంది. ఓవైపు పంట సహాయం సరిగా అందించకపోవడం, మరోవైపు కొన్న పంటని కొన్నటువంటి దానికి బోనస్ ఇవ్వకపోవడం వంటి వాటితో రైతులను ఇబ్బంది పెడుతూ ఇవాళ వ్యవసాయ పనులు సాఫీగా చేస్తున్నామంటే సరైనటువంటి యూరియా సరఫరా చేయకుండా కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి యూరియా సప్లై వద్ద పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతూ వస్తుంది. మక్తల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతుల పక్షాన ధర్నా కూడా చేశారు. యూరియా సప్లైలో ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మక్తల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా కూడా చేశారు. ఈ విధంగా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుండడం పట్ల రైతాంగం అంతా కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వెంటనే డిమాండ్ కు తగ్గట్టుగా సప్లైని చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ తరహాగా రైతులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి నిత్యం మనం చూస్తూ ఉన్నాము. మిర్జిల్లో కూడా 2 రోజుల క్రితం మిర్జిల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులు సాగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో అధికారులు డిమాండ్ కి తగ్గ సప్లై చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. దీనిపై రైతాంగం అంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంజన. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక నిజామాబాద్ జిల్లా భింగల్ మండలం గోనుగోపుల గ్రామంలో మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి కష్టాలను తీర్చాలని ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు ఇందిరమ్మ కాలనీ వాసులు. తాగునీరు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఒక పూట తిండి లేకపోయినా ఉండగలం, కానీ తారు నీరు లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. అయితే వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. aku